హాయ్ ఫ్రెండ్స్. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి సామర్లకోట శివాలయంకి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుందామనుకుంటే ఆఖరికి చివరి కార్తీక సోమవారం రోజున ఆ శివయ్య అనుగ్రహం లభించి గుడికి వెళ్ళాము. పోనీలే, కార్తీక మాసం అయ్యేలోపైన ఆ శివయ్య ఆశీస్సులు లభించినందుకు, ఆయన అనుగ్రహం ఉన్నందుకు సంతోషంగా ఉంది. అక్కడ భక్తులందరూ కోనేట్లో నీరు తీసుకువచ్చి ఆ స్వామివారికి అభిషేకాలు చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు పాలు, నీళ్లు, పంచామృతాలతో ఆ స్వామివారిని అభిషేకించుకుంటున్నారు. ముందుగా నేను ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకున్నాను. తరువాత నేను కూడా ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో అభిషేకించి నీరు కూడా పోసి అభిషేకించాను. ఆ అభిషేకాలు చేస్తున్న వారిని, ఆ అభిషేకంలో ఉన్న స్వామివారిని చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. తరువాత దర్శనానికి వెళ్ళాను. దర్శనానికి వెళుతూ పైనుండి ధ్వజస్తంభం, గుడి వెనకాల ఉన్న కోనేరు, కోనేట్లో నీరు తెచ్చి శివలింగం మీద పోస్తూ అభిషేకిస్తున్న భక్తులు, రావి చెట్టు కింద పెట్టిన దీపాలు, అవన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక లోపలికి దర్శనానికి వెళితే చాలా పెద్ద లైన్ ఉంది. నాకు కనీసం ఒక అరగంట సమయం పట్టింది. లైను ఉందన్న మాటే కానీ ప్రదక్షిణ చెయ్యని వారు కూడా ఆ లైన్లో నుంచుంటే స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్ళినట్లే. అది కూడా ఉచిత దర్శనం అయితేనే. కానీ కొన్ని టికెట్లు తీసుకుని దర్శనానికి వెళ్ళినట్లయితే వాళ్ళకి మధ్యలోనే దారి ఉంటుంది. వారు ఆ దారిలో వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఫైనల్గా మేము చుట్టూ తిరిగి దర్శనం దగ్గరికి వచ్చేసాము. దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ.